ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గాంధీ మందిర్ సెంటర్ నుండి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించిన సందర్భంగా నాయుడుపేట టౌన్ పాస్టర్స్ క్రైస్తవుల తరపున సంతాపం తెలియజేశారు. గాంధీ మందిర్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ దగ్గరకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి మాల వేసి అనంతరం కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. దీనిలో భాగంగా వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మరణించడం సందేహంగా ఉందని, నిజానిజాలను తెలియజేయాలని ప్రభుత్వ అధికారులకు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారులకు క్రైస్తవుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. వివరాలను త్వరలో ప్రజలందరికీ తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట క్రైస్తవ సంఘం పెద్దలు, కాపరులు పాల్గొన్నారు. ఈరోజు సోదరులు ప్రవీణ్ పగడాల సువార్థికులు మరణించిన సందర్భంగా వారి కుటుంబానికి ఆదరణ కలగాలని మేము అందరం కోరుకుంటూ, ఆ విషయమై ఈరోజు నాయుడుపేట టౌన్ లో ఉన్న పాస్టర్స్ సువార్థికులు అందరూ క్రైస్తవుల తరపున అందరం కలిసి సంతాపం తెలియజేయడానికి, సంఘీభావం తెలియజేయడానికని ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబానికి దేవుని ఆదరణ ఉండాలని, అలాగే వారితో అక్కడ ఉన్న వారందరూ కూడా ధైర్యంగా ఉండాలని, అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయంలో బాధపడుతూ ఉన్నారు. చాలా దుఃఖకరమైనటువంటి సంఘటన. వారందరికీ ధైర్యం కావాలని, ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుతూ, ఆయన మరణించిన విధానం అందరికీ సందేహంగా ఉంది కాబట్టి, ఆ మరణం సందేహంగా ఉంది కాబట్టి అది ఎంక్వైరీ చేసి దాని నిజాన్ని అందరికీ తెలియజేయాలని కోరడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారు, సీఎం గారు, లోకేష్ గారు, అలాగే ఇంకా ప్రభుత్వ అధికారులు, హోమ్ మినిస్టర్ గారు కూడా అందరికీ ఆర్డర్స్ జారీ చేశారు. వారికి క్రైస్తవులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ వివరాలను త్వరలో ప్రజలందరికీ తెలియజేసి అనుమానాలు నివృత్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. సువార్థికులు ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తున్నారు. అనేక మంది మేలు కోరి అందరిని ప్రేమిస్తూ యేసు ప్రభు యొక్క ప్రేమను పంచిపెట్టి కష్టపడి మన దేశంలో మన ప్రజల కోసం కష్టపడి అనేక మందిని మంచి బ్రతికేటట్లు ఆత్మీయతలను నడిపించడానికని ప్రయాసపడుతున్న సువార్థికులకు అలాంటి విషయం జరగడం, అనుకోని విధంగా అనుమానాస్పదంగా మరణించడం చాలా విచారకరమైనటువంటి సంఘటనగా మాకు తోచుతున్నది. కాబట్టి ఆ సంఘటనలో జరిగిన విషయాలు ఏంటో నిజాన్ని బయటకు తీసుకొచ్చి అందరికి తెలియజేయాలని, బాధపడుతున్న వారందరి యొక్క వేదనను అంగీకరించి ఆ వేదన లేకుండా అనుమానాలు తీర్చాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. సో నాయుడుపేట టౌన్ లో ఉండే సంఘాలు, పాస్టర్స్ అందరి తరఫున, క్రైస్తవులు అందరి తరఫున ఈరోజు ఈ శాంతియుత ర్యాలీని జరుపుతూ ఉన్నాం. కానీ ఆయన యొక్క హఠాన్ మరణం యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని దుఃఖానికి గురి చేసినటువంటి సంగతి మేము ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. కానీ ప్రవీణ్ గారి యొక్క మృతి ఏ విధంగా జరిగిందో, ఎలా జరిగిందో దేవుడికి తెలుసు. కానీ ఇకనైనా సరే ఉన్నటువంటి సంఘ కాపర్ల క్షేమం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు అందరూ భద్రత కల్పించాలని మేము కోరుతున్నామండి. చాలా శాంతియుతమైన ర్యాలీ చేస్తున్నాం. నాయుడుపేటలోని ఐక్య క్రైస్తవ కాపర్ల అందరి తరపున సహోదరులు వినయ్ కుమార్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో మేము చేస్తున్నటువంటి ర్యాలీని మీరందరూ కూడా జయప్రదం చేసి, దయచేసి ఇకనైనా సరే ఇలాంటి దాడులు క్రైస్తవ సహోదరుల మీద ఆపవాలని మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ. దేశం సెక్యులర్ దేశం, కుల మతాలకు అతీతంగా మన రాజ్యాంగం రాయబడింది. కానీ గత కొంతకాలంగా రాజ్యాంగంలో ఒక్కొక్క పేజీ చించేయబడతా ఉంది.
క్రైస్తవులకి రక్షణ లేకుండా పోతా ఉంది. మతం మార్చుకోవడం తప్ప, క్రీస్తుని ప్రేమించడం తప్ప. క్రైస్తవులందరూ ఈరోజు ముక్త కంఠంతో ఏడుస్తున్నారు. ప్రవీణ్ గారి మరణం నిజం తెలియాలి. ప్రవీణ్ గారిది హత్య, యాక్సిడెంట్. ఆ రోజు రాత్రి 11:30 కొవ్వూరులో ఏ కారు హిట్ చేసిందో పోలీసులకు తెలుసు, డీజీపీకి తెలుసు. దయచేసి వెంటనే బయటపెట్టండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఏకమై ముక్త కంఠంతో ఏడుస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.